హలో అక్కయ్యలు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ నేనేం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదండి. రాత్రిరా మనకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు అనమాట. ఆమె ఎంత బాధపడతా ఏడుస్తా రోడ్డమ్మట వెళ్తుంటే ఎంత బాధేసిందోనండి. ఎందుకంటే పిల్లలు ఇద్దరు ఉన్నారంట. ఇద్దరు పిల్లలు స్కూల్ ఫీజులు కాలేజ్ ఫీజులు కట్టలేక పిల్లల్ని స్కూల్ మానిపించి 10th క్లాస్ వరకు చదివిందంట. ఇంటర్ కూడా పంపించిందంట. కొద్ది రోజులు ఇంట్లో జరగట్లేదని బట్టల షాప్లోకి పంపించిందంట. అవి చాలక పిల్లోడిని కూడా కాలేజ్ మానిపించి పనిలోకి పంపించిందంట. ఈమె ఇళ్లల్లో పనిచేస్తుందంటండి. నేను అన్నాను, మీ వారు లేరా అని అన్నాను. మా వారు ఉన్నారు, ఎప్పుడు తాగుతా కొడతా గొడవలు చేస్తూ ఉంటున్నారు. వెళ్ళిన ప్రతి ఒక్క సాట ఏదో గొడవ తగాదా పెట్టుకుంటున్నాడండి. ప్రతి ఒక్క అద్దెకి ఉన్న ఇల్లు వాళ్ళు, మీ వారు గొడవలు పెట్టుకుంటున్నారు, పద్దాలు మీరు కొట్టుకుంటున్నారు, మా ఇంట్లో ఉండొద్దు అని చెప్పి ఇల్లు ఖాళీ చేయమంటున్నారు. ఇది ఇప్పుడు మేము ఇల్లు ఖాళీ చేస్తే ఇది 10వ ఇల్లు అండి. మేము ఎక్కడ ఉండలేకపోతున్నాము. అక్కడికి ముందు తాగడానికి నేను రోజుకి 200 కాడికి ఇస్తున్నాను. పిల్ల కష్టపడుతుంది, పిల్లోడు కష్టపడుతున్నాడు, పిల్లల చదువులు నాశనం అయిపోయినాయి, పిల్లకి పెళ్లి చేయాలా. నేను ఇన్ని బాధలు పడుతుంటే నా బాధని నా కష్టాన్ని అర్థం చేసుకోకుండా రోజు డబ్బులు కావాలి అని నన్ను ఎంత హింసిస్తున్నాడోనండి. పెళ్లి చేసుకున్నాడు, 1 సంవత్సరం ఏమో బాగా చూసుకున్నాడండి. 2 పిల్లలు పుట్టిన కాడి నుంచి ఒకటే తాగుడు. ఎంత ప్రయత్నించినా కూడా మందు తాగటం మానేయట్లేదు. తాగక మునుపు బాగానే ఉంటున్నాడు. తాగాక వచ్చి నన్ను కొట్టి జుట్టు పట్టుకొని ఈడ్చి రోడ్లమ్మట పరిగెత్తిస్తున్నాడండి అని చెప్పి ఏడుస్తుంటే నేను అన్నాను, మీ అత్తగారు మీ మామగారు లేరా అంటే, నన్నేం చేయమంటావు, కన్నాను పెంచాను పెళ్లి చేశాను, నేనేం చేయను అని వాళ్ళ అమ్మగారు అంటుందంట. ఈ మందు తాగటం వల్ల పాపం ఆమె అలా ఏడుస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నానండి. ఆమె కాదండి, ఆమెకిలాగా నేను కూడా చాలాసార్లు బాధపడిన రోజులు ఉన్నాయి. నేనేదో గొప్ప అన్నట్టుగా నేను చెప్పట్లేదు, కానీ ఈ ముందు కారణంగా లోకంలో ఎంతమంది ఆడవాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారు నేను చెప్పకూడదనే అనుకున్నానండి. కాకపోతే ఏంటంటే ఆమెని నిన్న అలా చూసేసరికి నాకు ఏదో ఒకటి చెప్పాలని అనిపించి చెప్తున్నాను. నేను చెప్పే మాట మనలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన విషయమే ఇది. కానీ మనము ఎవరిని బాధలు పడతా కష్టాలు పడతా దిగమింగుకుంటా మన జీవితాన్ని అలా సాగదీస్తున్నాం. కానీ అసలు మనం ఎంత బాధపడుతున్నాం అనేది ప్రపంచానికి లోకానికి అర్థం కావట్లేదండి. ప్రతి ఒక్క ఆడ మనిషి ఈ ముందు కారణంగా ఎన్నో బాధలు పడుతుంది, ఎన్నో కష్టాలు పడుతుంది. అక్క, ఇప్పుడు ముందు గురించి నువ్వు ఆ విధంగా చెబుతున్నావు, ఇందులో మార్పు రాదు కదా అక్క అని అనుకుంటారేమో. ఆ మాట నిజమే, మార్పు అనేది రాదు కాదని నేను అనను. కానీ మన కడుపులో ఉన్న బాధ కొంతలో కొంత మనం ఇలా చెప్పుకుంటాం వల్ల కొంతలో కొంత తేలికవుతుంది కదా. ఆమె 2 పిల్లల్ని పెట్టుకొని ఆ రకంగా ఏడుస్తా ఉంటే నాకెంత బాధ అనిపించిందో. ఇప్పుడు ఇల్లు అద్దె కట్టాలా, ఇంట్లో వాడుకోవాలా, ఎట్లా జరుగుద్ది అని లక్షణాలను ఏడుస్తుంటే నడి రోడ్డు మీద ఒకప్పటి నా జీవితం, నేను ఇప్పుడు ఏదో ఉన్నదాన్నేం కాదు, రూపాయికి నేను బాధపడుతున్నాను. కాకపోతే మా వారు చనిపోవటం కారణంగా నేను ఈ పూట కొంచెం ప్రశాంతంగా ఉన్నాను. పక్క మనిషి బాధని అర్థం చేసుకునే స్థితిలో ఉన్నాను. ఒక మాట చెప్తానండి. దసరా మూవీ అనేది ఒక సినిమా తీశారు కదా, నేను ఆ మూవీ గురించి నేను తప్పుగా అనట్లేదు. దాంట్లో లాస్ట్న ఏమన్నారు, ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఉంటున్నారు, మగవాళ్ళు ఎందుకు చనిపోతున్నారు అని చెప్పి హీరో నాని గారు అని అంటారు. ఎందుకని అంటే ముందు తాగి ఈ భర్తలు అనేవాళ్ళు గొడవలు పడి ఏదో విధంగా చనిపోవటం వల్ల ప్రతి ఒక్క ఆడవాళ్ళు నరకం అనుభవిస్తా అట్లా కుట్లు పెట్టుకుంటా పిల్లల్ని సాక్కుంటా జీవిస్తున్నారు అననే కదా నేననేది. నేను ఎవరికి ఎగనిస్ట్గా కాదండి. మందు దుకాణాలు అనేవి కొంతలో కొంత తీసేస్తూ ఉంటే ముందు రేటు పెంచితే డబ్బు అనేది లేనివాడు తాగపోవటం కారణంగా లేని వాళ్ళు అనేవాళ్ళు కొంతలో కొంత అంత డబ్బు మనం పెట్టి తాగలేం కదా అని చెప్పి ఇల్లు వాకిల్ని కొంచెం గడుపుకుంటానికి ప్రయత్నిస్తారు. కొంతమంది ఇల్లు వాకిల్ని గడిచినా నాకు అనవసరం, గడవకపోయినా నాకు అనవసరం, నేను తాగాలి అనుకున్న వాళ్ళని మనం ఏం చేయలేమండి. కొంతలో కొంత మెరుగనేది వస్తుంది కదా. ఆమె ఆ రకంగా ఏడుస్తుంటే నాకు ఎంత బాధేసిందంటే అన్నం కూడా తినబుద్ధి కాలేదు.
ఎందుకంటే నేను చాలా కష్టాలు పడ్డాను, చాలా బాధలు పడ్డాను. ప్రతి ఒక్క బాధ నాకు తెలుసు. నేను ఒక ఆడ మనిషిని. మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ముందు జోలికి మాత్రం మన కుటుంబాన్ని వెళ్ళనీయకుండా మనకు చేతనైనంత వరకు ప్రయత్నించాలి అని అంటున్నాను. కానీ మనం ప్రయత్నం చేద్దాం. వాళ్ళు వింటే సరే, వినకపోతే మనం ఏమి చేయలేము కదా. మీ కుటుంబంలో కూడా ముందు గురించి ఈ విధంగా బాధపడిన వాళ్ళు చాలామంది ఉన్నారా? ఉన్నట్లయితే కామెంట్ చేయండి. మీ జీవితంలో ఏం జరిగినాయో అనేది ప్రతి ఒక్కటి కామెంట్ రూపంలో చెప్పండి. నేను ప్రతి ఒక్క వీడియోలో మీరు పెట్టిన కామెంట్స్ కొంతలో కొంత ప్రతి ఒక్క వీడియోలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఎన్ని కష్టాలు పడుతున్నారో ఆ ఆడవాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి నేను ఏం చెప్పాలనేది కూడా నాకు అర్థం కాదు. ఉన్నంతవరకు మనం ప్రశాంతంగా జీవించడానికే మనం ప్రయత్నించాలి. మనం మన పిల్లల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం స్ట్రాంగ్గా ఉండాలి. అదొక్క ముక్క మాత్రం నేను చెప్పగలనండి. సరే, బాయ్ అండి. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఇదే విధంగా బాధపడుతుంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే మన్నించండి. బాయ్.